ఇన్వాల్వ్ అవడానికి? ఇందులో ఫస్ట్ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఇది కేంద్రానికి సంబంధం లేదు, రాష్ట్రానికి సంబంధం లేదు. ఎన్నికల ఇది కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు కాదు, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు కాదు. ఎన్నికల సంఘం అనేది స్వతంత్ర బాడీ, రాజ్యాంగబద్ధమైనది. మనం రాహుల్ గాంధీ ట్రాప్ లో పడితే కష్టం. రాహుల్ గాంధీ కేంద్రం చేపిస్తోందని చెప్తాడు, అది ఆయన తెలివి తక్కువతనం. వాస్తవంగా ఆయన గొప్పగా గర్వంగా చెప్పుకోవాలి. ఆయన ఓట్ చోరీ అనే పాయింట్ తీసుకొచ్చి చూపించింది ఏంటి, ఇదిగో ఈ మనిషికి 4 చోట్ల ఉంటుంది, ఈ మనిషికి 20 చోట్ల ఉంటుంది, ఇట్లాంటి. సరే, ఆయన చెప్పినవన్నీ రాంగ్ అని ఎన్నికల సంఘం అధికారిక లెక్కలతో సహా ప్రూవ్ చేసింది. అయినా సరే ఆయన నమ్మేటటువంటి వాళ్ళు లేదా మోడీ ద్వేషులు వాళ్ళందరూ నమ్ముతారు. ఎందుకంటే అసలు భారతదేశం అంతా చండాలపు దేశము, చైనా గొప్ప దేశము, రష్యా అద్భుతమైన దేశము అని నమ్మేటటువంటి మూర్ఖులు ఉన్నటువంటి దేశం మనది. అట్లాగే ఇరాన్ గొప్ప దేశము, లేకపోతే పాకిస్తాన్ గొప్ప దేశం అని నమ్మేటటువంటి మత పిచ్చగాళ్ళు ఉన్న దేశం మనది. వీళ్ళు నరనరాన విషాన్ని నింపుకున్నటువంటి వాళ్ళు. మన ఇక్కడ తింటూ, ఇక్కడే అన్నంలో తింటూ కూడా అశుద్ధం కంపు చూసుకునేటటువంటి వాళ్ళు. కాబట్టి అలాంటి దరిద్రులు ఉన్నటువంటి దేశంలో ప్రతిదీ నెగిటివ్గా చూడటం అనేటటువంటిది ఒక అలవాటు వాళ్ళకి. పాయింట్ ఏంటంటే ఇక్కడ రాహుల్ గాంధీ గొప్పగా గర్వంగా ఎందుకు చెప్పాలంటానంటే, తను ఏమన్నాడు, ఇట్లాగా ఓట్లు కొత్త కొత్త ఓట్లు ఉన్నాయి, అడిషనల్ ఓట్లు ఉన్నాయి అని చెప్పాడు. తను ఏ ఊళ్ళు చెప్పాడు, ఏ నియోజకవర్గాలు చెప్పాడు, అక్కడ కాంగ్రెసే గెలిచింది. అంటే ఏంటి, సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ ఎట్ట గెలుస్తుంది అంటే పాపం రాహుల్ గాంధీకి తెలియదు. ఎందుకంటే